దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 92వ సంకీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా. దైవజనుడైన మోషే గారు కీర్తన వ్రాస్తూ ప్రారంభంలోనే యెహోవాను స్తుతించుట మంచిది అని రాస్తున్నారండి. దైనందిన మన జీవితాలలో ఎన్నో మంచి పనులను చేయాలని అనుకుంటాం. అలాగే మంచి పనులను చేయటకు ముందుకొస్తుంటాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట దేవునిని స్తుతించుట మంచిది అని. మనం చేయాలనుకునే మంచి పనులన్నిటికంటే కూడా మంచి దేవుణ్ణి స్తుతించడమేనండి. ఇర్మియా 33:11 యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును అని లేఖనం సెలవిస్తుంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మంచి దేవుడు. ఆయనలో ఎటువంటి హానికరమైన స్వభావం లేదండి. పాపిని ప్రేమించగలిగినటువంటి మంచి మనస్సు యేసయ్య మనస్సు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని హెచ్చరిస్తున్నారు. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన మంచితనం అంతా మనం అనుభవించిన వారమే. ఆయన మంచితనంతో మనల్ని భరించారు. మన పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు. అటువంటి దేవునిని మనం స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. చాలామంది అవసరాలకు ప్రార్థన చేస్తారు, కానీ ప్రభువుని స్తుతించడానికి వారు ఆసక్తి చూపించరండి. ఆయన మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనం స్తుతించాలి. మన పట్ల ఆయన ప్రేమను బట్టి ఆయన్ని మనం స్తుతించాలి. అలా ఎందరైతే ఆయనను గుర్తించి వారి జీవితాలలో దేవుణ్ణి స్తుతిస్తారో అటువంటి వారితో దేవుని సన్నిధి నిరంతరం నిలిచి ఉంటుంది. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని బలపరచునుగాక.